మండలం మణికుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ ఏర్పాటు కోసం భూసేకరణ కొరకు గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ తహసీల్దార్ శోభా సువర్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామ సమీపంలో ప్రభుత్వం చేపడుతున్న పవర్ గ్రిడ్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వాలని రైతులను కోరారు। ప్రతిస్పందించిన రైతులు మా గ్రామంలో ఎవరు కూడా ఏ రైతు కూడా పవర్ గ్రిడ్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వమని అధికారులకు తెగేసి చెప్పారు। మీరు సూచించిన భూములు సారవంతమైన భూములను ఆ భూములు పవర్ ప్రాజెక్ట్ ఇస్తే మా గ్రామ ప్రజల బతుకులు గుదిబండగా మారతాయని, మేము ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని, మీరు సూచించిన చోట కాకుండా మా గ్రామంలోనే ఇంకో చోట భూములు ఉన్నాయని ఆ భూములు ఇస్తామని అక్కడ పవర్ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చని గ్రామ ప్రజలు అధికారులకు సూచించారు। కాదు అని మీరు సూచించిన చోటే పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తే గ్రామ ప్రజలందరికీ ఆత్మహత్య శరణమని అధికారులకు తెగేసి చెప్పారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లమ్మ, ఆర్ఐ బస్వన్న గౌడ్, సిఐ రవిశంకర్ రెడ్డి, గంగాధర్, ఎస్ఐలు మహబూబ్ పాషా, దిలీప్ కుమార్, ఏపీ శ్రీనివాసులు, మారుతి, ఏఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పవర్ గ్రిడ్ సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు। సమస్య ఉంది కదా, అందరికీ మైక్ ఇస్తారు, ప్రతి రైతు కూడా వచ్చి చెప్పుకోండి, కానీ మీరు ఆర్గ్యుమెంట్స్ అవసరం ఎవరు కూడా, మీరు ఎవరైతే మాట్లాడాలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు, మీరు అక్కడ నిశ్చయం చేయకుండా సరైన కూర్చోండి। అంగీకరించకపోవచ్చు। ఇందులో భాగంగా మనకు మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఎలా తీసుకుంటారనేది। మనకు ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే బేసిక్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 2.5 లక్షలు ఉంది। దానికి 1.25 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చేసి 100% సొల్యూషియము యాక్ట్ ప్రకారంగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, దానిలో భాగంగా చూసుకుంటే కులేబీడికి 6 లక్షలు, మణికుర్తికి 5.5 లక్షలు, కమర్జెడ్కి 6 లక్షలు। ఇది ప్రజెంట్ మనకు వచ్చిన వాల్యూ। ఇందులో భాగంగా పవర్ గ్రిడ్ వాళ్ళతో మీటింగ్లో జరిగినప్పుడు కొందరు రైతులు మాట అని మాకింతకు వస్తే మేము ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది। అందులో భాగంగా పవర్ గ్రిడ్ వ్యవస్థ వాళ్ళు, వాళ్ళ వచ్చిన మేనేజర్ ప్లస్ వాళ్ళ యంత్రాంగం అందరూ కలిపి 18 లక్షలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది। నేను డైరెక్ట్ అంశానికి వస్తున్నా కాబట్టి ఇందులో మీకు దాదాపు అదే వాల్యూ చూసుకుంటే దాదాపు 300%, అంటే 3 రెట్లు పెంచి ఇవ్వడం జరిగింది। 6 లక్షలే మనకు మామూలుగా వచ్చేది, జనరల్ ల్యాండ్ అక్విజిషన్లో చేసుకుంటే 6 లక్షలే ఇవ్వడం జరుగుతుంది। కానీ కన్సెంట్ కింద ఇస్తే వాళ్ళు సుముఖంగా ఉన్నారు కాబట్టి, ఎలా మన రైతులు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా మేము ముందు వస్తామని 18 లక్షలు ఇస్తాం సార్ అన్నారు। దాంట్లో దాదాపు ఆ రోజు మనకు ఒక 30 నుంచి 35 మంది రైతులు అంగీకరణ కూడా ఇవ్వడం జరిగింది। ఆ విషయం చాలామంది తెలియకపోవచ్చు, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మీటింగ్ పెట్టుకొని అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది। కాబట్టి ప్రజలు ఇంకా వాళ్ళవి ఏమైనా ఉంటే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, రాసుకుంటాం। ఇవే మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది। సార్ రమేష్, తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి సార్। ఈ రైతులు చాలా మంది దీనికి ఇష్టం లేని వాళ్ళ రైతులు ఎక్కువ ఉన్నారు। ఎందుకంటే మరి ఈరోజు మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటారు, రైతుల పరిస్థితి మీకు కూడా తెలిసి ఉంటుంది, చెప్పబోనే లేదు। ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండే భూములు దాదాపుగా ఎకరాకి 15 క్వింటాలు అట్లా సెలవు పండే భూములు 10 క్వింటాలు పండే ఉన్నాయి। మరి ఇక్కడ మణికుర్తి నుంచి ఇట్లా ఉళేబీడు వరకు రోడ్ సైడే కొద్దిగా వేస్ట్ ల్యాండ్ అంటే సైడ్ తీసుకున్నారంట। విషయం ఏమంటారంటే మంచి పంటలు పండే పొలాలు తీసుకున్నారు వీళ్ళకి అవగాహన ఉందో లేదో, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా గ్రామంలో ఉండేది అదే కన్న లాంటి పొలం మణికుర్తి గ్రామానికి, ఎవరు చెప్పకపోవచ్చు కానీ గ్రామం మంచి పంటలు పండే తీసుకున్నారు। ఎంత దుర్మార్గం అంటే పండే పంటలు తీసుకుంటారా? అసలు గడ్డి పడిన పొలాలు అవి, ఇక్కడ ఇటు సైడ్ అంతా వేస్ట్ గా ఉన్నాయి కదా, అక్కడ తీసుకోవచ్చు కదా। ఇవే ఎందుకు అవసరం ఉంది వీళ్ళకి అర్థం కాలే। ఇంత స్టేట్ లో ఇది మణికుర్తి గ్రామంలో ఆ పంట పండేదే వీళ్ళు ఎందుకు పెట్టినారనేది ఎవరికి అర్థం కాదు। ఇండైరెక్ట్ గా వచ్చేది అన్ని చేసేది, ఎవరో ఒక్కరిద్దరు వచ్చినంత మాత్రం జరగదు ఇది। ఎందుకంటే గ్రామంలో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, 90% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు దీనికి। ఎందుకంటే గ్రామంలో ఉండేదే తక్కువ మా గ్రామంలో, ఈ గ్రామానికి వచ్చి రావాలని ఎందుకు వీళ్ళకి ఆశ పుట్టిందో నాకు అర్థం కాలేదు।
ఈ రోజు నేను ఎందుకంటే పవర్ గ్రిడ్ దానికి మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాము, దీన్ని ఇంటికి స్టాప్ చేయాలని నేను మీ పోలీస్ ఆధ్వర్యంలో, సార్ వాళ్ళ ఆధ్వర్యంలో, ఆర్డీఓ సార్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. ముందు గ్రామ సభ కానీ మా రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పొలాల్ని వాళ్ళు గుర్తించినారు. దయచేసి మాకు ఎలాంటి ఈ 74 మంది రైతులని ఎవరికి కానీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మాకు. దయచేసి మేము ఏమంటున్నామంటే ఇక్కడ డిపిఆర్ మార్చమని 3 సార్లు మీటింగ్లో అడిగాం. డిపిఆర్ మార్చండి, మాకు డిపిఆర్ మార్చండి, ఇది మంచి ఈ గ్రామానికి దత్తతైన గ్రామం కాబట్టి ముఖ్యంగా సారవంతమైన భూములు, ఆ సారవంతమైన భూములు లాక్కోవద్దండి అని అడిగాం. అందులో భాగంగానే 24, 25, 26 సర్వే నంబర్స్ హైకోర్టులో ఉన్నాయి ఆల్రెడీ. 9 ఎకరాల 66 సెంట్లు హైకోర్టులో హియరింగ్ జరుగుతుంది సార్. హైకోర్టులో హియరింగ్ జరుగుతుందన్న విషయము వాళ్ళు దాన్ని కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఆల్రెడీగా దీంట్లో మార్చుకున్నారు వాళ్ళు. మేమేమంటున్నామంటే ఈ డిపిఆర్ను మార్చి రైతులకు సాయం చేయమని అడుగుతున్నాం. మేము ప్రభుత్వము అభివృద్ధి చేసే విషయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇంకోటి కానీ మేమేం చేయడం లేదు. ఆర్టీఓ గారికి మాకు దృష్టిలో పెట్టుకుని మాకు సార్ న్యాయం చేయాలని ఈ గ్రామం పై కమ్యూనికేట్ చేస్తా ఇబ్బంది లేకుండా మాక్సిమం బెనిఫిట్స్ పబ్లిక్ జరగాలి, రైతులు జరగాలని చెప్పి దానికోసం పెట్టడం జరిగింది. ఒప్పుకున్న వాళ్ళకైతే 18 లక్షలు ఇస్తామని చెప్పి పవర్ గ్రిడ్ వాళ్ళు ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళకైతే ఆ జనరల్ వాడి కింద పోతే రైతులు ఎక్కువ నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా అది మీకు తెలియజేయడానికి రావడం జరిగింది. అది ఇష్టం ఉన్నా లేకున్నా తీసేసుకుంటారా సార్? అది విషయం. యాక్ట్ ఏం చెప్తుంది దాని ప్రకారం ఫాలో అవుతాం సార్. 2013 ప్రాసెస్ తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తాను. బెదిరించి ఏదో ఒకటి సంతకం చేయించి మీరు థ్రెటనింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెదిరిస్తున్నారు. ఓన్లీ